రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే, రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1,00,000 మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం, 16,000 కోట్లు చేసినాం. రెండోసారి 37 లక్షలు ఐడెంటిఫై చేసినాం, 19,000 కోట్లు ఉందని చెప్పినాం, 12,000 కోట్లు వేసినాం. మరి మీరు ఇలా చేస్తుంది ఏంటి? 1,00,000 లోపు ఉన్నది ఎంతమంది చెప్తున్నారు? 11 లక్షలు. రైతులు 6,000 కోట్లు అని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎట్లా తగ్గింది? 2014లో 16,000 కోట్లుంటే 2018లో 19,000 కోట్లుంటే రైతులు 35 లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు? మీ నిబంధనలు కాదా? మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే, రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్కకు తీసుకోలే, ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలో తీసుకోలే. ఇవన్నీ లెక్కలో తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య 11 లక్షలకు తగ్గింది, 30% వచ్చింది. అంతేకాకుండా ఆనాడు 16,000 కోట్లుంటే 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే, రెండోది గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన, ప్రభుత్వం చేసిన, రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది. రైతులకు 12 విడతలుగా 11 విడతలు వేసినాం, 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినాం. 70 లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో వేసినాం. వాస్తవం కాదా? 11 విడతల్లో వేసినాం. 12వ విడతలో వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని ఆపు చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళా మీ మంత్రులే మొత్తం కూడా దాన్ని పంచుకున్నారు.